దానికి కారణం ఏంటంటే అవినీతి. మంచి నాయకులు పరిపాలన చేయకపోవడం వల్లనే ఈరోజు ఈ దుస్థితి. మనకున్న ఈ సంపదకు నిజంగా కనుక అవినీతి లేని మంచి నాయకులు కనుక పరిపాలన చేస్తే మన దేశం కూడా ఒక అమెరికా లాంటి దేశం, మన దేశం కూడా ఒక చైనా లాంటి దేశంగా మారే అవకాశం ఉందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అలాంటి కోవలోకి వచ్చే వ్యక్తే డాక్టర్ రామ్మూర్తి గారు. ఆయన ఎన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో లక్షల మంది తన వైద్యం ద్వారా సాయం చేసి తన కులానికి కానివ్వండి, సమాజంలో ఉన్న పేదలకు కానివ్వండి, తన వంతుగా సహకారం చేస్తూ ఈరోజు సమాజంలో ఒక మంచి గొప్ప వ్యక్తిగా మరి వారు పేరు కూడా పొందడం జరిగింది. జనరల్గా మనం డాక్టర్లు అంటే ఏమనుకుంటాం, వైద్యం చేస్తారు, రోజుకు సాయంత్రం కాగానే గల్లపెట్టెల 10,000 వచ్చినా 20,000 వచ్చినా అని చూసుకునేటోళ్ళు. కానీ డాక్టర్ గారు అంత పెద్ద ఫిజిషియన్ అయి ఉండి 24 గంటలు బిజీ ఉన్నా కూడా నేను నా వృత్తే కాదు, నా సమాజానికి, నేను ఏ సమాజం నుంచి వచ్చినా ఆ సమాజానికి సేవ చేయాలని చెప్పి కూడా రోజుల 4-5 గంటలు వెచ్చిస్తూ తన ఆర్థిక వనరులను కూడా వెచ్చిస్తూ ఈరోజు ముందుకు వస్తున్న వ్యక్తి. డాక్టర్ గారిని పాపం నేను 6 నెలల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాను. వారు ఆనాడే ఖచ్చితంగా కాంగ్రెస్ రావాలని ప్రయత్నం చేసిండు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. దాదాపు 15 నిమిషాలు మాట్లాడడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఎంత మెమొరీ అంటే గాయత్రి గారిని గుర్తుపట్టడం జరిగింది. ఆయన నేను చెప్తే ఆయనే చెప్తున్నాడు, కౌన్సిలర్గా ఉండి ఫ్లోర్ లీడర్గా ఉన్నది, తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించింది కదా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే అంత అవగాహన ఉంది. మరి ఆ రోజే వారు పార్టీలకు రావాల్సిన ఆవశ్యకత ఉంటే ఆ రోజు వాస్తవంగా నాకు టికెట్ రాకపోవడం, దాని తర్వాత కూడా దామోదర్ రెడ్డి గారి టికెట్ వస్తే కూడా కాంగ్రెస్ పార్టీలకు రావాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టు ఏ నిమిషంలో ఏం జరుగునో అని ఆయన పాపం రెడీ అయ్యే మూమెంట్లో ఆనాడు మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి గారు వచ్చి 3 గంటలు మాట్లాడి కన్విన్స్ చేసి వాళ్ళతోటి వీళ్ళతోటి ఒత్తిడి తెచ్చిన క్రమంలో ఆ రోజు వెనుకకు జరగడం జరిగింది. లేకపోతే ఆ రోజే కాంగ్రెస్ పార్టీలో నా మీద వాస్తవంగా